స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బస్టాండ్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు అరవింద్ డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు బలుగు బలహీన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్ ఆధారంగా చదువుతున్నారు. ఈ రోజు మన తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు 8,500 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్న మన ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్టు వివరిస్తోంది. అంతేకాకుండా ఎంతో మంది విద్యార్థులు స్కాలర్షిప్లు టైంకి పడక వాళ్ళ ఒక ఇంటర్మీడియట్ గానీ డిగ్రీ గానీ వాళ్ళ పీజీలు పూర్తి చేసుకొని వాళ్ళ సర్టిఫికెట్లు చేతులకు రాక నానాది కష్టాలు పడడం జరుగుతుంది. తెలంగాణలో విద్యారంగం అనేది పూర్తిగా నిర్వీణం అయిపోతుంది. ఈ రోజు ఆలేరు శాఖ ఆధ్వర్యంలో ఆలేరుల ఏబీవీపీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ప్రభుత్వం మొండి వైఖరి చేస్తా ఉన్నది. 8,300 కోట్లు స్కాలర్షిప్లు పెండింగ్ లో పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నది. మరి విద్యా సమస్యల గురించి పోరాడుతాన చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు విద్యార్థుల గురించి పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్న స్కాలర్షిప్ల కోసం ఎందుకు ఇట్లా విద్యార్థుల పట్ల మొండి వైఖరి చూపిస్తా ఉన్నదని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది.